అపహరించబడిన సీతాదేవి జాడ తెలియక ముల్లోకాలను నాశనం చేయదలచి బాణాన్ని ఎక్కుపెట్టిన శ్రీరాముణ్ణి లక్ష్మణుడు ఎన్నో రకాలుగా ఓదార్చాడు. చిన్నవాడైన లక్ష్మణుడు యుక్తిగా మాట్లాడిన మాటల సారాంశాన్ని శ్రీరాముడు సంతోషంతో గ్రహించి తనను ఆవేశించిన కోపాన్ని పూర్తిగా అణచుకుని తన ధనుస్సును ప్రక్కన పెట్టి లక్ష్మణునితో, లక్ష్మణా, మనం ఏమి చేద్దాము, ఎక్కడికి వెళ్దాము, సీత జాడ తెలుసుకోవడానికి తగిన ఉపాయాన్ని ఆలోచించు అని అన్నారు. అలా బాధతో పరితపిస్తున్న శ్రీరామునితో లక్ష్మణుడు, అన్నా, ఈ దండకారణ్యం చాలామంది రాక్షసులతో నిండి ఉంది కనుక మొదట ఈ అడవిలో వెతుకుదాం. జనస్థానంలో కిన్నరుల నివాసాలు, గంధర్వుల భవనాలు ఉన్నాయి. తరువాత వీటినన్నింటినీ గాలిద్దాం అని అన్నాడు. శ్రీరాముడు లక్ష్మణుని మాటలు విన్న తరువాత క్షురము అనే భయంకరమైన బాణాన్ని ధనుస్సునందు సంధించి తమ్మునితో కలిసి ఆ అడవిలంతా వెతకసాగారు. కొంతసేపటికి పర్వత శిఖరంలాంటి పెద్ద శరీరంగల పుణ్యాత్ముడు అయిన జటాయువును రక్తంతో తడిసిన శరీరంతో నేలపై పడి ఉండటాన్ని శ్రీరాముడు చూశారు. శ్రీరాముడు లక్ష్మణునితో, తమ్ముడా, సీతాదేవిని తిన్నవాడు ఇతడే. ఈ అడవిలో గ్రద్దరూపంలో సంచరిస్తున్న రాక్షసుడు ఇతడు. నా బాణాలతో ఇతనిని ఇప్పుడే చంపేస్తాను అంటూ శ్రీరాముడు చాలా కోపంతో ఆ గ్రద్దమీడికి దాడికి వెళ్లారు. నోటి నుండి రక్తాన్ని కక్కుతున్న ఆ పక్షిరాజు దీనుడై ఉన్న ఆ దశరథ కుమారుడితో, ప్రభూ, జానకిని అపహరించినవాడు ఒక రాక్షసుడు. అతని పేరు రావణుడు. నా ప్రాణాలను కూడా అతడే తీశాడు. రామా, నీవు లక్ష్మణుడు ఆశ్రమంలో లేనప్పుడు ఒంటరిగా ఉన్న సీతాదేవిని బలవంతుడైన రావణుడు అపహరించుకుని పోతుండగా నేను చూసి వెంటనే ఆమెను ఆదుకోవడానికి రావణుణ్ణి అడ్డుకున్నాను. మా ఇద్దరి మధ్య జరిగిన ఆ యుద్ధంలో నేను రావణుడి రథాన్ని ధ్వంసం చేశాను. అతని ధనుస్సును ముక్కలు చేసి కవచాన్ని ఛేదించి యుద్ధరథాన్ని పాడు చేశాను. అవి అన్నీ ఇదిగో ఇక్కడనే పడి ఉన్నాయి. యుద్ధం చేసి చాలా అలిసి ఉన్న నా రెక్కలను ఆ రావణుడు తన ఖడ్గంతో ఖండించి వైదేహిని తీసుకుని ఆకాశమునకు ఎగిరిపోయాడు. నేను ఇంతకు ముందే రావణుడి చేతిలో దెబ్బతిని ఉన్నాను. ఈ స్థితిలో నన్ను నువ్వు చంపకూడదు అంటూ జటాయువు వివరించాడు. సీతాదేవి యొక్క అపహరణగాథను జటాయువు నుండి పూర్తిగా విన్న శ్రీరాముడు బొటబొట కన్నీరు కార్చారు. సీతను రక్షించడానికి ప్రాణాలకు తెగించి పోరాటం చేసి రెక్కల ముక్కలై పడి ఉన్న జటాయువును చూడటంతో శ్రీరాముడి దుఃఖం రెండింతలయ్యింది. వెంటనే ఆ రఘువరుడు తన కోదండాన్ని ప్రక్కనపెట్టి జటాయువును కౌగిలించుకుని దుఃఖంతో నేలకు వరిగి ఏడవసాగారు. జటాయువు యొక్క దీనస్థితికి, అన్న యొక్క దుఃఖానికి తల్లడిల్లి లక్ష్మణుడు కూడా ఏడవసాగాడు. లక్ష్మణ, రాజ్యాధికారం దక్కినట్లే దక్కి చేజారిపోయింది. కనీసం రాజ్యంలోనైనా ఉండటానికి వీలు లేకుండా వనవాసం ఒకటి వచ్చిపడింది. అడవులలోనైనా ప్రశాంతంగా ఉండవచ్చునని అనుకుంటే సీత ఎడబాటు దాపురించింది. ఇవి చాలవన్నట్లుగా ఆప్తుడైన జటాయువు యొక్క ప్రాణాపాయ స్థితి కూడా తోడయింది. ఇన్ని రకాలుగా శోకాగ్ని నన్ను దహించివేస్తోంది. నా తాపం శాంతించడం కోసం నీళ్లతో నిండి ఉన్న సముద్రంలో మునుగుదామనుకున్నా నా దురదృష్టం వల్ల అది కూడా ఎండిపోతుంది. ఈ సమస్త చరాచర ప్రపంచంలో నాకంటే దురదృష్టవంతుడు ఇంకొకడు లేడనడం నిశ్చయం. వయసులో పెద్దవాడైన ఈ జటాయువు మన తండ్రిగారికి మంచి మిత్రుడు. నా దురదృష్టం వలన ఈ మహానుభావుడు ఇలా నేలపై పడి ఉన్నాడు అంటూ శ్రీరాముడు ఇలా ఎన్నో రకాలుగా పరితాపమాటలను పలికి ఆ జటాయువు ఎడల తండ్రి భక్తిని చూపుతూ అతని శరీరంపై నిమిరాడు. జటాయువా, ఇప్పుడు నీకు ఏమాత్రం మాట్లాడగలిగే శక్తి ఉన్నా సీత గురించి, నీ ఆపద పరిస్థితి గురించి నాకు చెప్పు. అసలు రావణుడు సీతను ఎత్తుకుపోవడానికి కారణమేమిటి? అతనలా చెయ్యడానికి అతనిపై నేను చేసిన అపరాధమేమిటి? ఆ సమయంలో సీతాదేవి నీతో పలికిన మాటలేమి? నాయనా జటాయువా, అతని రూపమెలాంటిది? అతని బలం, పరాక్రమాలలాంటివి? అతను నివసించేదెక్కడ? దయచేసి చెప్పు అని అడిగారు. అప్పుడు ఆ జటాయువు తన తలను పైకెత్తి విలపిస్తున్న ఆ రాముడిని చూసి చాలా బలహీనమైన స్వరంతో, రఘురామ, రాక్షసరాజైన ఆ రావణుడు తన మాయాప్రభావంతో మబ్బులు కమ్ముకునేలా చేసి పెద్ద గాలుల్ని సృష్టించి ఆమెను ఆకాశంలోంచి అపహరించుకునిపోయాడు. రామచంద్ర, నేను అతనితో పోరాడి అలసిపోయాను. అకస్మాత్తుగా అతడు అదును చూసుకుని నా రెక్కలను నరికి సీతాదేవిని తీసుకుని దక్షిణ దిశగా సాగిపోయాడు. రఘువీరా, మరణవేదనతో నేను కొట్టుమిట్టాడుతున్నాను. దృష్టి మందగిస్తోంది. కాకుత్స్థా, రావణుడు నీ ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవిని అపహరించుకునిపోయిన సమయం వింద ముహూర్తకాలం. ఆ విషయాన్ని అతడు ఎరగడు. ఆ ముహూర్తం అతనికి మరణాంతకము. రామా, జనక మహారాజు కూతురైన సీతాదేవి గురించి నీవు బాధపడకు. త్వరలోనే నీవు యుద్ధంలో ఆ రాక్షసుడిని చంపి వైదేహిని కలుస్తావు అని అన్నాడు. ఇంతలో మరణించే దశలో ఉన్న ఆ పక్షిరాజు నోటి నుండి మాంసంతో కూడిన రక్తం కారుతున్నది. ఆ స్థితిలో ఆ పక్షిరాజు రావణుడు విశ్రవసుడి కుమారుడు, కుబేరుడి సోదరుడు అని పలుకుతూ అతని ప్రాణాలను కోల్పోయాడు. ఇంకా చెప్పు అంటూ చేతులు జోడించి శ్రీరాముడు పదే ఆతృతతో అడుగుతుండగా జటాయువు ప్రాణాలు అనంతవాయువులలో కలిసిపోయాయి.
శ్రీరాముడు చాలా దుఃఖితుడై లక్ష్మణునితో, రాక్షసులకు నివాసమైన ఈ దండకారణ్యంలో ఎన్నో సంవత్సరాలు ఎటువంటి భయం లేకుండా హాయిగా గడిపిన ఈ పక్షిరాజు చివరకు ఇక్కడే ప్రాణాలను విడిచిపోయాడు. విధి నిర్ణయాన్ని దాటడం సాధ్యం కాదు సుమా. లక్ష్మణ, ఇతడు మనకు చేసిన మహోపకారం మరువలేనిది. జటాయువు పక్షులకు ప్రభువు. ఇతడు తాత ముత్తాతల నుండి సంక్రమించిన విశాల రాజ్యాధికారాన్ని వదులుకొని మనకు సహాయం చేయడానికై తన ప్రాణాలనే అర్పించాడు. సూరులు, శరణు వేడిన వారిని రక్షించేవారు, ధర్మం పాటించే సజ్జనులు అన్నిచోట్లా ఉంటారు. ఈ గొప్ప గుణం పశుపక్ష్యాదుల్లో కూడా కనిపిస్తుంది. మనకోసం యుద్ధభూమికి తన ప్రాణాలనే బలి ఇచ్చిన ఈ త్యాగమూర్తి మరణం వలన కలిగిన దుఃఖం సీత ఎడబాటు వల్ల కలిగిన బాధ కంటే నన్ను మిక్కిలి పరితపింపచేస్తోంది. మన తండ్రి అయిన దశరథ మహారాజులా ఈ పక్షిరాజు నాకు పూజ్యుడు, గౌరవనీయుడు. లక్ష్మణ, వెంటనే కొన్ని కట్టెలను తీసుకురా. మనకోసం ప్రాణార్పణ చేసిన ఈ త్యాగమూర్తికి దహన సంస్కారాలను నిర్వహిద్దాం. పక్షిరాజా, యజ్ఞాలను నిత్యం దీక్షతో ఆచరించే గృహస్థులకు, తపస్సులు చేసే వానప్రస్థులకును, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహ్వనీయాగ్ని అనే 3 అగ్నులయందు నిరంతరం హోమకార్యాలను నిర్వర్తించే సత్పురుషులకు, యుద్ధంలో వెన్నుచూపని వారికి, సన్యాసులకు, పంటభూములను దానం చేసేవారికి, ఇంద్రియాలను జయించిన నిష్ఠగలవారికి ప్రాప్తించే ఉత్తమలోకాలు నీకు కూడా ప్రాప్తిస్తాయి. నీవు మోక్షప్రాప్తికి అర్హుడవు. శ్రీరాముడు చితిపై ఉంచబడిన పక్షిరాజుకి అగ్ని సంస్కారాలను చేసి ఆత్మబంధువును కోల్పోయినట్లుగా చాలా దుఃఖించారు. అనంతరం శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి వనానికి వెళ్లి కందమూల ఫలాలను తీసుకుని వచ్చి వాటిని జటాయువుకు అర్పించడానికి నేలపై దర్భలను పరిచారు. శ్రీరాముడు ఆ కందమూలాల గుజ్జుతో పిండాలను తీసి వాటిని పచ్చని దర్భలపై ఉంచి జటాయువుకు పిండప్రదానం చేశారు. చనిపోయిన వారికి స్వర్గప్రాప్తికై బ్రాహ్మణులు పఠించే యామ్య సూక్తాడి మంత్రాలను శ్రీరాముడు పఠించారు. పిమ్మట రామలక్ష్మణులిద్దరూ గోదావరి నదికి వెళ్లి జటాయువుకు మంచి గతులు ప్రాప్తించడం కోసం జరతర్పణాలను విడిచారు. రాఘవులిద్దరూ నదిలో స్నానం చేసి జటాయువు మోక్షప్రాప్తి కోసం శాస్త్రప్రకారం ఉదకశాంతి మొదలైన విధులను నిర్వహించారు. జటాయువు సీతాదేవిని రక్షించడానికి మిక్కిలి కష్టంతో కూడిన యశస్సు కలిగించే పరాక్రమాన్ని ప్రదర్శించి యుద్ధంలో రావణుడిచే చంపబడ్డాడు. మహర్షి సమానుడైన శ్రీరాముడు అతనికి దహన సంస్కారాలను చెయ్యడం వలన జటాయువుకు ఆత్మశాంతి, పుణ్యగతులు ప్రాప్తించాయి. తర్పణాదులను ముగించిన తరువాత ఆ ఇద్దరు సోదరులు జటాయువుపై పరమ విశ్వాసం ఉంచి సీతాదేవిని వెతకే పనికి పూనుకున్నారు. దేవతాశ్రేష్ఠులైన విష్ణు ఇంద్రులలాగా వారు వనంలో ముందుకు సాగారు. ఈ వీడియో ఇంతటితో సమాప్తము. తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను. జై శ్రీరామ్.